నాన్ వెజ్ తినచ్చా? హిందువులు తినచ్చా? ముస్లిమ్స్ కూడా తినకూడదు. ఎందుకంటే ఈ యొక్క నాన్ వెజ్ తినడం ద్వారా శరీరానికి హానికరం, అలాగే మైండ్కి కూడా హానికరం. కాబట్టి శరీరము మైండ్ రెండు కూడా హానికారకంగా మారి అవి రెండు కూడా చెడిపోతే ఈ మానవ పుట్టుక ఎందుకు హాస్పిటల్ పాలవుతుంది? అయితే ఎలాంటి ఫుడ్ తినాలి? ఈ భోజనానికి సంబంధించి ఆహార పదార్థాలకు సంబంధించి ఒక గ్రేడియేషన్ లిస్ట్ అంటూ ఉంది. ఏదైతే తక్కువ డెవలప్ చెంది ఉంటుందో దాన్ని మాత్రమే తినడానికి మానవుడు అర్హుడు. అంటే తక్కువ డెవలప్మెంట్ అన్నమాట. కూరగాయలు, ఆకుకూరలు, గ్రెయిన్స్, రైస్ ఇవన్నీ కూడా తక్కువ డెవలప్ చెంది ఉంటాయి. వాటిని తినడంలో ఎటువంటి హానికరము లేదు. ఈ యొక్క ఆహారాన్ని సాత్వికమైనటువంటి ఆహారం అంటారు. ఈ ఆహారము శరీరానికి మరియు మైండ్కి రెండిటికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఆహారాన్ని తినడానికి యోగ్యం. ఇది పరిస్థితి. దీన్ని ఆలోచిస్తారని కోరుకుంటున్నాను.